భట్టి విక్రమార్కకి జర్నలిస్ట్ రాధాకృష్ణ కౌంటర్ వేశారు. కోల్ బ్లాక్ దక్కించుకునేందుకు సైట్ విజిట్ ని తీసుకొచ్చారని చెప్పి ఆయన కొత్త పలుకులో రాసుకొచ్చారు. సో దీంతో పాటుగా అనేక అంశాలు రాసుకొచ్చారు. ఈరోజు ఆయన ప్రతి వీకెండ్లో ఆయన ఏదో ఒక సందర్భంలో మాట్లాడుతూనే ఉంటారు. ఆయన తన కొత్త పలుకు అనేటువంటి శీర్షికతో ప్రచురితమైనటువంటి ఆ స్టేట్మెంట్లో రాస్తూనే ఉన్నారు. అయితే దాంట్లో నిన్న భట్టి విక్రమార్క మీడియా సమావేశం పెట్టి మాట్లాడిన మాటలకి ఈరోజు ఆయన కౌంటర్ వేశారు. సైట్ విజిట్ను తీసుకొచ్చారు కేవలం కోల్ బ్లాక్ దక్కించుకునేందుకే అని చెప్పారు. ఆయన నిజాలు చెప్పినందుకే ప్రధాన సూత్రధారి డిప్యూటీ సీఎం నాపై ఎదురుదాడికి దిగారన్నారు. చిల్లర వ్యవహారాలకు హద్దు దాటినప్పుడు రాతలతో వాతలు పెట్టేరే జర్నలిజం అని కూడా దాన్ని రాసుకొచ్చారు. అందుకే నైనీ బ్లాక్ వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చామన్నారు రాధాకృష్ణ. ఇక నైనీ బ్లాక్ పై నాకు దురుద్దేశాలు ఉన్నాయని, ఎవరి ప్రయోజనాల కోసమో కథనం రాశారని భట్టి నన్ను నిందించారు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఈ వార్తతో ఏమాత్రం సంబంధం లేదని రాసుకొచ్చారు రాధాకృష్ణ. ఇక నైనీ బ్లాక్ పొందేందుకు భట్టి విక్రమార్క ప్రయత్నించడం నిజం కాదా? మీరు సింగరేణి అధికారులను పిలిపించి చర్చించడం నిజం కాదా? నైనీ బ్లాక్ కుంభకోణాన్ని పక్కదారి పట్టించేందుకే టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెరపైకి తెచ్చారని కూడా రాధాకృష్ణ రాసుకొచ్చారు. ఇక విషయాన్ని రెండు మీడియా సంస్థల యుద్ధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రీకరిస్తున్నారు. తప్పు జరిగితే చర్యలు తీసుకోకుండా అవినీతిని బయట పెట్టిన నాపైనే ఎదురుదాడి చేస్తున్నారని కూడా ఆయన రాసుకొచ్చారు.